ఎకరాలు, అడదెలోలకు 35 ఎకరాలు, సామలోలకు 20 ఎకరాలు, గోలోలకు 15 ఎకరాలు, పర్షబోయినోళ్లకు 10 ఎకరాల భూమి ఉంటే కడమోళ్ళంతా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్లే. ఓ 10-20 కుటుంబాలకు ఎకరం సుతా లేదు. అంత కొడితే అర్ధెకరం ఉంటది గంతే. అసలే భూమి జాగలు లేకుండా ఓ 10 కుటుంబాలు దాకున్నాయి. మీ ఊర్లో ఎంత మందికి భూమి జాగలు ఉన్నాయనే ముచ్చట మీకెరికే. మరి తెలంగాణ అంతటా ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలా గుంట భూమి లేని కుటుంబాలు ఎన్నున్నాయో ఎరికేనా? 25 లక్షలు. మల్లన్ల 170 దళిత కుటుంబాలే. అంటే ఇంటికి 4 నేసుకున్నా గజం జాగలేనోళ్ళు 1 కోటి మంది ఉన్నట్టు. ఎవరికెంతుందో ధరణి కమిటీ లెక్కలు తీస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎన్నో వెనకాలు ఉండరట. వీళ్ళకి ఎద్దేవసం లేదు కాబట్టికే కైకిలికి పోతాండ్లు. అదే ఎకరమో అర్ధెకరమో ఉంటే ఇంత రైతు భరోసా వస్తుండే. 30-40 ఎకరాలు ఉన్నోళ్ళు లక్షలకు లక్షలు ఎత్తబట్టిరి. మరి లేనోళ్ళ సంగతి ఏంది? అవో గందుకే ఏడాదికి 12,000 ఇవ్వాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఒక్కపారే కాకుండా 6 నెలలకు 6,000, 6 నెలలకు 6,000 ఇస్తారట రైతు కూలీలకు. ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం సంవత్సరానికి. అయితే ఎందరికి ఇస్తారనేది ఇంకా తేలలే. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఉపాధి హామీ కారెట్లు చూసినాక ఫైనల్ చేస్తారట. అందాజగా 20 లక్షల కుటుంబాలుంటే ఏడాదికో 2,400 కోట్లు పంచుతారన్నట్టు. గుంట భూమి ఉన్నది ఇయ్యారట. నువ్వు ఉపాధి హామీ పనికి పోతేనే ఇస్తారట. కొంతమందికి అర్ధెకరమో పావెకరమో ఉంటది, కానీ అవి రాళ్లు రప్పలు గుట్టలు పంట పంటదట. ఎకరంలో భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ గిరిజనులే ఉంటది కనుక వాజీవే. కానీ మన ఏలు వల్ల దళితులకు 3 ఎకరాలు ఇస్తామని గొప్పగా చెప్పిండ్రు. గాపనే చేసుంటే అలాగే చిల్లర కాశపడే అక్కరుండకపోవు టింగు టింగు అని రైతు భరోసా వాడు ఆరాంసే బతుకుదురు. ఎవల ముచ్చటెట్లున్నా ఎక్కువ మందికి ఫాయిదా అయ్యేటట్టు చూడు రిసారు. కొంత ఆసరైనట్టు ఉంటది.